తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, ఫిబ్రవరి మంత్ లో మాకు అంటే మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుందా మీరు ఏం చెప్తారా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారండి. ఇది నాది కూడా మకర రాసేనండి. అందుకని 1-2 సార్లు ముందు నేను చూసుకోండి. కానీ ఎలాగో మీదని మీరు ఒప్పుకున్నారు కాబట్టి అందరికీ అన్ని సేమ్ ఉండవు కదండి. అంటే మన అదృష్టం, మన మీద ఉన్న నెగిటివిటీ అవన్నీ కూడా ఆపాదించబడతాయి కదండి. అసలు జ్యోతిష శాస్త్రం ఒక ఉపయోగం ఏంటి, దీన్ని మహర్షులు మనకి ఎందుకు ఇచ్చారు, ఓకే, దానికి ఒక రీజన్ ఉండాలి కదండి. ఇది భగవత్ స్వరూపం, దివ్యమైన జ్ఞానం, పవిత్రమైన జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం అంటారండి. ఈ జ్ఞానం ఉన్న వాళ్ళని దైవజ్ఞులు అంటారు అనమాట. జ్యోతిషం ఎవరు గౌరవించినా, జ్యోతిష శాస్త్రాన్ని ఎవరు చెప్పినా కానీ వాళ్ళు డైరెక్ట్గా బ్రహ్మలోకం వెళ్ళిపోతారని చెప్పేసి శాస్త్రాల్లో పేర్కొన్నారండి. అట్లానే రాజులు ఈ శాస్త్రాన్ని కనుక ఆదరణ చేస్తే, అంటే పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కానీ రాజకీయ నాయకులు వాళ్ళు కనుక పోషించగలిగితే వాళ్ళు కష్టపడి సాధించుకుంటారండి. ఫలం కానివ్వండి, లేదంటే పొలాలు కానివ్వండి, లేకుంటే కీర్తి ప్రదేశాలు అవి వేరే వాళ్ళు దోచుకొని పోరంటండి. మనం చూస్తుంటుంటాం కదండి, 5 సంవత్సరాలు బాగా అధికారంలో ఉంటారు, నెక్స్ట్ 5 సంవత్సరాలు జైల్లో వెళ్ళిపోయి భయపడుతూ ఉంటారు. కారణం ఏమంటారండి, జ్యోతిష శాస్త్రాన్ని వాళ్ళు ఆదరిస్తే ఇలాంటి జరగవు అని చెప్పేసి మన శాస్త్రాలు చాలా క్లీన్గా ఉందండి. ఎందుకంటే వశిష్ఠ మహర్షి కూడా ఆస్ట్రాలజర్ అండి, రాములు వారి దగ్గర గురువు అండి అనమాట. అందుకని చెప్పేసి ఈ శాస్త్రాన్ని ఆదరించటం, నమ్మటం, తర్వాత వినటం, అట్లీస్ట్ తెలుసుకుంటే సగం కష్టాలు పోతాయని చెప్పేసి రెమెడీస్ అందులో ఉన్నాయండి. అందుకని ఇది ఎందుకు అవసరం అంటే, ధర్మార్థ కామ మోక్షాలు సాధించడం అనేది భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి చేసే పని అండి. అది ఏ కంట్రీ కానీ, ఏ రిలీజియన్ కానీ, ఎవరైనా కానీ ధర్మము, అర్థము, కామము, మోక్షం చుట్టే ఉంటుంది. ఇవి సాధించేటప్పుడు కొన్నిసార్లు చాలా పాజిటివ్గా ఉంటుంది, కొన్నిసార్లు చాలా టఫ్గా ఉంటుంది, ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఈ జ్యోతిష జ్ఞానం ద్వారా అవి ముందుగానే తెలుసుకొని ఎలాంటి పరిహారాలు అని కనుక చిట్కాలు మనం పాటిస్తే వాటిని కూడా మనం అధిగమించి ముందుకెళ్ళొచ్చు అని జ్యోతిష శాస్త్రం వివరించబడిందండి. దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఇంకా చాలామందికి తెలవనేమంటేనండి, ఈ రాశి ఫలాలు దేవుళ్ళు కూడా వింటారండి, వాళ్ళకు కూడా ప్లానెట్స్ ఉంటాయండి. అంతేకాకుండా సూక్ష్మ రూపంలో ఉండి ఎంతోమంది యక్షలు, కిన్నెలు, కింపురుషులు అంటారు కదండి, సెమీ గాడ్స్, డాడ్స్ అండి, అలా భూత ప్రచారం మనకు తెలవకుండా ఎన్నో ఉంటాయండి మన చుట్టూ, కొన్ని వేల కోట్లు ఉంటాయి, అవి కూడా వింటూ ఉంటాయండి. వాళ్ళకు కూడా మాకు ఎలా ఉంది అని తెలుసుకుంటూ ఉంటారండి, అనుకూలంగా ఉంటుందని చెప్పేసి. అందుకని ఇలాంటిది గొప్ప ఈ అవకాశం మాఘమాసంలోనూ మనం అందులో ఫిబ్రవరి మంత్లో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాము. మీ ముఖంగా కీర్తి గారు మాకు అదృష్టం, అలానే మీకు అదృష్టం. మనకి సుమన్ టీవీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వాళ్ళకు కూడాను అష్టైశ్వర్యాలు కలగాలి, ఇది ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ బాధలన్నీ పోవాలని ఒక నమస్కారంతో, ఒక ప్రార్థనతో మనం స్టార్ట్ చేద్దామండి. అంటే ఇందులో మనం ఇక్కడ చెప్పుకునేది గోచార ఫలితాలు అంటారండి. ఇది ఒక 20-30% మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. అయితే మనకి గ్రేట్ వాల్ అంటారు చూడండి, మనకి పత్తల నుంచి కాపాడకుండా మనకి కంచు కోట కట్టినట్టు దశాభుక్తి ఉంటుందండి. అది వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూస్తే తెలుస్తుంది. సో కొంతమందికి దశాభుక్తి మంచి స్ట్రాంగ్గా ఉంటే, మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ దశాభుక్తి గురు దశ చాలా బాగా అవుతుందండి. వాళ్ళు ఈ ఏలినాటి శని టైం, మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని పాస్ అవుతున్నాను నేను కూడా. వాళ్ళకి ఈ టైంలోనే ఆమె ఇల్లు కట్టడం కానివ్వండి, లోన్లు తీసుకోవటం కానివ్వండి, తర్వాత మంచి చాలా బాగా ఉందన్నమాట. తర్వాత ఒకతను ఆస్ట్రేలియాలో కూడా ఉండేసి ఒక్క దుస్సంఘటన జరిగింది, బట్ మిగతా అంత ఓవర్లో చాలా ఎదిగారు వాళ్ళంతా. నేను నాతో పాటు ఇంకిద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నాను అనమాట. నాకు వచ్చేటప్పటికి శని దశ నడుస్తుంది, శని అంత అనుకూలంగా లేరు. ఈ టైంలో నేను చాలా విపరీతంగా బాధపడాల్సి వచ్చింది అనమాట. అందుకని శని ఎవరిని వదిలిపెట్టండి, అది జ్ఞానం తెలిసిన అజ్ఞానవంతులైనా మనకి పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, శని ఉండటంలో సాక్షాత్తు శివుడు కూడా చెట్టు త్వరలో దాక్కున్నారు అని చెప్పేసి. పాపం శనికి వరం ఇచ్చింది శివుడే. ఏమని వరం ఇచ్చారు, నా వృత్తిని నేను, శని కర్మకారకుడు, నా వృత్తిని నేను నిష్పక్షపాతంగా ఎలాంటి ఫేవరబిలిటీ లేకుండా చక్కగా చేసుకునే అవకాశం నాకు ఇవ్వండి అని శివుణ్ణి వరం తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఆయన ప్రభావం శివుడి మీద పడాల్సిందే కదా, పడాల్సింది కాబట్టి శివుడికి ఆలోచన వచ్చింది, శని వస్తుంది, నేను వరం ఇచ్చాను కదా, కొంతకాలం ఆయన బాధ నాకు ఎందుకని చెప్పేసి చెట్టు తోటలో ఎక్కడో దాక్కున్నారని చెప్తూ ఉంటారండి. అందుకని చెప్పేసి అయిపోయిన తర్వాత రిలీజ్ అయ్యాడు, ఓ శని ఉండటం వల్ల ఎక్కడ కైలాసం ఎక్కడ, పార్వతి ఎక్కడ, చెట్టు తోట ఎక్కడండి. అందుకని చెప్పేసి ఈ టైం వచ్చినప్పుడు ఇంకా రకరకాల ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. ఇది చాలా మంచిదండి, చాలా కనువిప్పు కలుగుతుంది జీవితంలో. అప్పటిదాకా మన చుట్టూ ఉన్న వాళ్ళది మంద అనుకుంటాం,
అది లేకపోయినా మనం ముందుకెళ్ళగలం ధైర్యం మనకు వస్తుందండి. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అంటే అంతకుముందు ఏదో జాబ్ ఒక లగ్జరీ కంఫర్ట్ ఇదే నేను సాధించింది, ఇదే నాకు గొప్ప అని అనుకునేవాడిని. అయి ఎప్పుడైతే పోతాయో మనం కింద పడతామో మళ్ళా మనం బిల్డ్ చేసుకుంటాం. ఒక స్టామినా మనలో వస్తుంది. అది కాకపోయినా మన వాళ్ళు కాకపోయినా మనం ఇబ్బంది పడినా ముందుకు వెళ్ళగలిగే ఒక సామర్థ్యము, లైఫ్ పరిపక్వత వస్తదండి. అంటే మంచిని చెడుని ఈక్వల్‌గా తీసుకొని ముందుకెళ్ళే ఒక ఆలోచన నాకు కలిగింది యాక్చువల్‌గా పర్సనల్‌గా. అది రాకుండా ఉంటే నేను మొదట్లో ఇబ్బంది పడ్డాను. ఏంటి మానసికంగా పడ్డాను. కానీ ఇదంతా అయిపోయిన తర్వాత చూస్తే ఇంత మంచి ఇంక ముందు ఫ్యూచర్‌లో నేను ఈ ఎక్స్‌పీరియన్స్‌ని వాడుకొని ముందుకెళ్ళిపోవాలి అని నాకు ప్లస్ మేము ఒక బెటాలియన్ ఉన్నాం మకర రాశి వాళ్ళు. బాధలు పంచుకోవడానికి ఒక గ్రూప్ లాగా. రీసెర్చ్ గ్రూప్ అనమాట. ఎక్స్‌పీరియన్స్ చూసి పంచుకుంటూ ఉంటాం అనమాట. అందులోనూ ఒక నలుగురు, ఐదుగురు, 7, 8 మంది దాకా ఉన్నారు. కీపింగ్ ఆన్ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఏమవుతుంది? ఎలా ఉంది? ఈ రాశి ఫలాలు కూడా డిస్కస్ చేస్తాం. ఎంతమంది ఎక్స్‌పీరియన్స్ అయ్యారు? ఎంతమంది ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదు? ఎంతవరకు ఎవరికి బాగా ఎఫెక్ట్ అయింది? ఎవరికి అందుకు అవ్వలేదు? ఇవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. నాకు ఒక పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయాలనిపించింది సురేష్ గారు. లైక్ జనరల్ గా మనం వీడియోస్ షూట్ చేస్తున్నప్పుడు కూడా ఫారెన్ క్లయింట్స్ ని ఎక్కువగా మీరు అటెండ్ చేస్తూ ఉంటారు. ఫారెన్ క్లయింట్స్ అంటే వాళ్ళకి మనకి టైమ్స్ డిఫరెంట్ గా ఉన్నప్పటికీ కూడా మీరు ఎప్పుడు ఒక చిన్న చిరాకు విసుగు అరే షూట్ లో ఉన్నాను తర్వాత మాట్లాడతానని కూడా అనరు. అంతే ప్లజెంట్ గా మీరు అటెండ్ చేస్తారు. అండ్ వన్స్ మిమ్మల్ని పట్టుకున్న వాళ్ళు ఎవరు వదలరు. అది ఎక్కడి నుంచి వచ్చిందండి? అది అదృష్టం ఏమో తెలియదు కానీ ఫస్ట్ క్లయింట్ మీరు అన్నట్లు ఎక్కువగా అమెరికా క్లయింట్, లండన్, నెక్స్ట్ ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ ముస్లిమ్స్ కూడా చేస్తారండి. మొన్న ఒక ఆయన వాళ్ళ పేరు హుస్సేన్ అంట. ఎలా పట్టుకున్నారంటే ఐడియా లేదండి, మీరు పేరు బలని చెప్పారు కదండి హూ అని చెప్పేసి హుస్సేన్ అని మిడిల్ ఈస్ట్ నుంచి కూడా చేస్తూ ఉంటారు. అది ఒక్కటి నా అదృష్టం. రెండోది వాళ్ళు ఒక్కళ్ళు చూపించుకుంటే ఫ్యామిలీ మొత్తాన్ని చూపించుకుంటారు, ఆటోమేటిక్ చేస్తారండి. అది కూడా ఒక అదృష్టం. బికాజ్ రిలేట్ చేసుకుంటారు కదా, కరెక్ట్ గా మనకు కరెక్ట్ గా చెప్పకపోతే అనిపిస్తుంది. వన్స్ మీరు చెప్పేదానికి మేము మా లైఫ్ లో జరిగేది రిలేట్ అవుతే ఇంకెక్కడ అది ఒక అదృష్టం. ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని నేను కొంచెం చెప్తాను. ఎందుకంటే యుఎస్ వాళ్ళకి మనం అనుకుంటామంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, బాగా లగ్జరీగా కాస్ట్లీగా ఉండాలి. కానీ వాళ్ళకి ఛాలెంజెస్ చాలా ఉంటాయండి. వాళ్ళకు ఉండేది ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ ఉంటారు, అక్కడ సెటిల్ అయిపోతారు. వాళ్ళకున్న ప్రతి ప్రాబ్లమ్స్ పేరెంట్స్ షేర్ చేసుకోరండి. మొన్న ఒకరికి జాబ్ పోయే అవకాశం ఉంది. వాళ్ళు ఆల్రెడీ వృద్ధులు, పేరెంట్స్ కొంచెం ఏజ్డ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి 60-70 ఇయర్స్ ఉంటుంది. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా అడాలసెన్స్ యంగ్ ఏజ్లో ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. వాళ్ళకి అంతకుముందు చెప్పుకునే వాళ్ళు ఉంటారు. యంగ్ ఏజ్లో పేరెంట్స్కి చెప్పుకోవటం, ఒక ఏజ్ వచ్చిన తర్వాత పేరెంట్స్కి చెప్పలేరు ఈ విషయాలు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సెన్సిటివ్ హెల్త్లో ఉంటారు. వీళ్ళు పెయిన్ ఫీల్ అవుతుంటారు, ఇటు రాలేరు, అటు ఉండలేరు, పిల్లల చదువులను వదిలేసి నిజంగా ఉంటూ ఉంటారు. వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ గురించి చూస్తూ ఉంటారండి. అందుకని యుఎస్ కాలనగానే ఫస్ట్ నేను ముందు అటెండ్ అవుతాను. ఆ తర్వాత కొంతమంది రెమిటెన్స్, తర్వాత ఇవి గూగుల్ పేలు ఇవన్నీ ఓకే ఫైన్ అండి, ముందు బీ రిలాక్స్, అటెండ్ అయ్యి చెప్తూ ఉంటాను. అది బాగా నచ్చిందండి. నచ్చి చాలా మందికి వెరీ క్విక్గా నాకు రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఒకళ్ళిద్దరు రమ్మంటున్నారు, వీసా అంతా రెడీ చేసుకోండి, మేము నాకు ఇంట్రొడ్యూస్ చేస్తాము, మా అమ్మ ఒకసారి చూడండి అంటూ ఉన్నారు. చూద్దాం, వెన్ డివైన్ అగైన్ గివ్స్ మీ ఆపర్చునిటీ. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్, మకర రాశి వారికి మరి ఫిబ్రవరి మంత్ ఎలా ఉంటుంది? సో మనకి మకర రాశి కనుక చూసుకుంటేనండి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మాసం అని మనం అనుకోవాలండి. ఒకటి వీళ్ళకి ఏలినట్స్ అయిపోతుంది, కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. కొంతమందికి బిజినెస్ వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీ వస్తున్నాయి. ధైర్యంగా ముందుకెళ్ళిపోండి, ఏమీ భయపడద్దు. ఎందుకంటే డౌన్ టు లైన్ 2 months తర్వాత ఇంకా చాలా బాగుంది కాబట్టి నేను చెప్తూ ఉంటాను. బట్ ఈ మంత్ వచ్చేటప్పటికి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది. మనకి ఇందులో ఫస్ట్ మకర రాశి అనగానే ఉత్తరాష 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా మనకి మకర రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళకి బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి ఈ లెటర్స్ మోరాలస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా మకర రాశి కింద వస్తారండి. తర్వాత మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు ప్లస్ బుధుడు 11వ తారీఖు 12వ తారీఖు కుంభరాశిలో వెళ్తున్నారు. శుక్రుడు వచ్చేటప్పటికి వచ్చే స్థానంలో మీనరాశిలో ఉంటున్నారు. వీళ్ళు జనవరి 28 నుంచే ఉంటారండి. వాళ్ళు దాదాపు వాళ్ళకి మే వరకు ఉంటారండి. 4 months 3 months పర్ఫెక్ట్గా అక్కడ ఉంటారు అనమాట. అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 months అక్కడే ఉంటారు. 2 months కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో ఉంటారండి. వాళ్ళు జనవరి 21 నుంచి ఏప్రిల్ 3 వరకు 2 months కుజ స్తంభన లాగా ఉండేసి అక్కడే ఉంటారు అనమాట. మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం ఉన్న ఒక కాన్సెప్ట్ కనుక మనం చూసుకుంటే ఇందులో మహర్షులు మనకి వీళ్ళకి ఎలా చెప్తారంటే స్థాననాశనం వచ్చే అవకాశం ఎక్కువగా, అంటే వాళ్ళు చేస్తున్న వర్క్లో కానీ ప్లేస్లో కానీ చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.
అంతేకాకుండా వీళ్ళకి రావాల్సిన సంపదలో ధనం ఏమన్నా ఉంటే రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ధనం కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా వీళ్ళు ఏదైతే కనుక ప్లాన్స్ అవన్నీ పెట్టుకొని ఒక ప్రోగ్రెస్ ట్రాక్లో ఉంటే వాటిలో కొంచెం మందం అంటే లేట్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే టోటల్గా ఓవరాల్గా లేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సూర్యుడు మారింతని కనుక చూసుకుంటే ధనం విషయంలో చాలా చక్కగా ఉంటుంది. ఓవరాల్గా ప్రాస్పెరిటీ అయితే బాగుంటుంది. 2 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. బాగా అంతకుముందు ఎప్పటి నుంచో రావాల్సిన ధనం వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ విధంగా ధనం ఉంటుంది, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ధనం అయితే రాదు. తర్వాత బుద్ధుని వల్ల ఫైనాన్షియల్ గెయిన్ దానికి కూడా ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మీరు వీళ్ళకి కమ్యూనికేషన్స్ ఒక సంథింగ్ ల్యాకింగ్ విత్ ద ప్రాసెస్ బుద్ధు రిలేటెడ్ ఉండటం వల్ల కొంచెం ప్రాబ్లం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఒక బ్యాలెన్స్డ్గా వెళ్ళి ఒక పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవాలి. ఓకే, ఫస్ట్ సూర్యుడు వీళ్ళకి 2nd హౌస్లో ఉన్నారండి. 2nd హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల కొంచెము గొడవలు, వ్యాధులు, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ 2nd హౌస్లో ఉండటం వల్ల మనకి ఫిబ్రవరి మంత్లో కనుక చూసుకుంటే మనకి వీళ్ళకి ఏం చెప్తారంటే హీనత్వం అంటే ఫిజికల్గా టైర్డ్నెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హీనష్టం, దుష్ట సంసర్గో, మనస్తాప, శిరోవ్యధ, నిష్ఫలం కృషి వాణిజ్య విస్తరాశిగ రవ్వు అని చెప్పి అంటే 2వ ఇంట్లో కనుక ఉంటే వీళ్ళకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఏదైనా కనుక పని చేస్తే బిజినెస్ చేసిన తగినంతగా లాభాలు రావు. గుర్తుపెట్టుకోండి, తగినంతగా రావు. అంటే లాభాలు ఉంటాయి బట్ అనుకున్నంత విధంగా ఉండవు. అంతేకాకుండా శిరోవ్యధ తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత హీనస్తం, దుష్ట సంగత్వం అంటే వీళ్ళు దుస్తులతోటి, దుర్మార్గులతోటి లేదంటే వీళ్ళ కింద లోవర్ క్యాడర్ ఉన్న వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళతో టైం వేస్ట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మొన్న ఒక అతను ఇలానే దుబాయ్ నుంచి ఫోన్ చేశారండి. ఏమంటే ఎగ్జాక్ట్లీ మీరు జరిగింది అంటాడు. ఏంటండి అంటే నాకు అంటే చాలా న్యూస్లు చెప్తాను కదా, లేదండి మీరు దుష్టుల సమాసం అవి చెప్పారు కదండి, నేను అనుకోకుండా పోయి ఒకళ్ళతో ఉండాల్సి వచ్చిందండి, అది అనవసరంగా మిస్టేక్ చేశానండి, 1 వీక్ 10 డేస్ ఆ బాధ పడిపోతున్నానండి. బాగా చెప్పారండి, దానికి నివారణకు మీరే చెప్పండి అంట. నివారణ ఏం లేదు కానీ కొన్ని రోజులు ఆగితే ఆ గ్రహం పోతుంది, జస్ట్ వెయిట్ ఇట్, ప్యానిక్ అవ్వద్దు, స్ట్రాంగ్గా ఉండు అని చెప్పేసి కొన్ని చెప్పాను నేను. సో ఎందుకంటే ఇది ఇప్పుడు ఇందులో హీనత్వం, దుష్ట సంసర్గం, ఒకసారి మనమంతా మనమే పోయి చెడ్డ వాళ్ళతో ఇరుక్కుంటూ ఉంటాం. స్వయంకృతాపరాధం కొంచెం. అందుకని ఆధ్యాత్మికంగా మనకేమంటారు సత్సంగ్ అంటారు అనమాట. మనకి సాధు సాంగన, సత్సంగ్, మనం ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళతో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. అందుకని ఇప్పుడు మన చుట్టూ మంచి వాళ్ళని పెట్టుకోవాలి. సో ఒకసారి ఏమవుతుందంటే అది వదిలేసి ఎవరి దగ్గరకు వెళ్ళిపోతాము, బాగానే ఉంటుంది కొంత టైం తర్వాత అది రివర్స్ అవుతుంది. తర్వాత కుజుడు వీళ్ళకి 6వ ఇంట్లో ఉండి మంచి యోగ్యతను ఇవ్వాలండి, కానీ అది అతను ఇవ్వకుండా కొంచెం న్యూట్రల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా కనుక కుజుడు కనుక చూసుకుంటే వస్త్రాలు కొనుక్కోవటం, తర్వాత ధనం లాభం రావటము, యశస్సు, చక్కగా కీర్తి ప్రదేశాలు రావటం, మనసుకి ఉల్లాసంగా ఉండే ధర్మకర్మాలన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి కూడాను కొంచెం లో లెవెల్లో జరిగే అవకాశం, చాలా హై లెవెల్లో అయితే రిజల్ట్ ఏమి ఉండదు. తర్వాత కొంచెం అవమానాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ అవమానాలు కూడా తండ్రి లాంటి ఫాదర్లీ ఫిగర్ల నుంచి అవమానాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో 1st హౌస్లో ఉండటం వల్ల కొంచెం బాడీకి సంబంధించిన విషయాల్లో కేర్ఫుల్గా, హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే 3rd హౌస్లో వీళ్ళకి 3 నెలల పాటు కుజుడు ఉంటున్నారండి. ఇది ఒక బెస్ట్ టైం అని అనుకోవాలి వీళ్ళకి. కొన్ని గ్రంథాల్లో ఏమని చెప్పారంటే చాలా బాగుంటుందని చెప్పారు, కొన్ని గ్రంథాల్లో మిక్స్డ్గా ఉంటుందని చెప్పారు అనమాట. బట్ ఓవరాల్గా నేనేం చెప్తానంటే ఒక్క ధనం విషయంలో కేర్ఫుల్గా ఉంటే 3వ ఇంట్లో శుక్రుడు, బట్ వీళ్ళకి మిత్రులతో లాభం ఉంటుంది, గౌరవం వృద్ధి ఉంటుంది, మాటకి చాలా గౌరవం ఉంటుందండి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ టైంలో ప్లేజర్స్, చక్కగా లైఫ్ని ఎంజాయ్ చేసేస్తారండి. లాంగ్ ట్రావెల్ చేయటం, స్పిరిచువల్గా ఉండటం, తర్వాత లవ్, రొమాన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళకి చాలా ఎన్కౌంటర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి ఇప్పటిదాకా పాపం శని పెట్టిన ఇబ్బందుల నుంచి కొత్తగా రెక్కలు వచ్చిన లాగా అన్ని ఎగిరిపోయి చేయాలని ఆలోచన ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి లైఫ్, అంటే మనం ర్యాష్గా వెళ్ళకుండా. సో మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి మకర రాశి? ఉత్తరాషాఢ, శ్రావణం, ధనిష్ట నక్షత్రాలండి. ఉత్తరాషాఢ కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సంపదలు చక్కగా బాగుంటుంది, ధనం అనేది వీళ్ళకి చాలా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చూపిస్తుందండి ఉత్తరాషాఢ. అయితే ఒక్క విషయంలో ఎంత ధనం వచ్చినా కానీ మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ చక్కగా చేసుకొని అప్రాపరియేట్గా ఖర్చు పెట్టండి. ఎందుకంటే ఇప్పటిదాకా ధనంతో లేక ఇబ్బందులు పడ్డారు, సడన్గా ధనం రావడంతో వీళ్ళకి క్లియర్ చేద్దాం అంటే వచ్చిన ధనలక్ష్మి పంపించేసే మూడ్లో ఉంటారు. ఇది వెరీ డేంజరస్ యాటిట్యూడ్ అండి. లక్ష్మీదేవి కోపం వస్తుంది. లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంటికి వచ్చిన 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు మన ఇంట్లో నిద్ర పుచ్చుకొని పంపించాలండి.
మళ్ళా స్లాట్ ధనం వచ్చే వరకు అది పెట్టుకొని పంపించాలండి. చాలా మంది అంటే ఇలా వచ్చేసింది శాలరీ, ఎంప్లాయీస్ కూడా ఇలా శాలరీ వచ్చేస్తుంది 30th ఫస్ట్ 1 week లో మొత్తం అయిపోతుంది, అంతా పంపించేస్తుంటారు. బిజినెస్ పీపుల్ కూడా అంతే, ఈ రోజు వచ్చిన కలెక్షన్ అలా ఇచ్చేస్తుంటారండి. అలా ఉండకూడదండి. ఎప్పుడు ఇంట్లో లక్ష్మీదేవి నిల్వ ఉండాలి. మన ఇంట్లో బీరువాలో పర్టికులర్ బెడ్రూమ్లో ఆగ్నేయంలో మనకి ఉత్తరపు మొహం అంటే బీరువా తెరిస్తే ఉత్తరపు మొహం ఉండాలి. ఆ బీరువాలో పెట్టేసుకొని వచ్చిన మనీ 1 రోజు 2 రోజులు 3 రోజులు నిద్రపుచ్చాలి లక్ష్మీదేవి. మన ఇంట్లో ఉండి కేర్ తీసుకోవాలి చిన్నపిల్లలాగా. నెక్స్ట్ మళ్ళీ ధనం వచ్చినప్పుడు ఈ ధనాన్ని తీసుకొని బయటికి పెట్టాలి. అంటే మన ఇంట్లో ఎప్పుడు అలా ఉంటే స్థిరలక్ష్మి అలవాటు పడిపోతుంది. లేదంటే ధనలక్ష్మి కూడా నా అమ్మవారి చిన్నపిల్లలాగానేనండి. మన చిన్నపిల్లలకి ఏం నేర్పిస్తే అదే ఉంటుంది. మనం వీళ్ళ ఇంటికి వెళ్తున్నాం, వీళ్ళ ఇంట్లో నేను జాగ్రత్తగా చూసుకుంటారు, ఇక్కడే ఉండాలన్న ఫీలింగ్ ధనలక్ష్మికి రావాలి. అందుకని ఇంట్లో పెద్దవాళ్ళు షౌట్ చేసుకోకుండా, భార్యాభర్తలు అరుచుకోకుండా ఇల్లుని క్లీన్గా పెట్టుకొని, దీపారాధన చేసుకొని, తులసి చెట్టుని పూజించుకొని, ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే విషయం అదే. లక్ష్మీదేవి మనం యూట్యూబ్లో కూడా చూసే ఉంటారు. ఏ ఇంటికి వెళ్ళాలని చూస్తూ ఉంటే ఎక్కడ బాగా తన సేఫ్గా ఉండాలి కదా, ఆమె కూడా అంతే కదండి. ఈ ఇంట్లో బాగున్నారు జనాలు, ఉన్న దాంట్లో సంతోషంగా హ్యాపీగా ఉన్నారు అని అక్కడ ఉండిపోతుందండి. వీళ్ళు మనుషులు మంచివి, వీళ్ళు జలసీ లేదు, వీళ్ళు తిట్టుకోరు, అక్కడ ఉండడానికి స్టే చేస్తున్నాం. ఇదంతా రహస్యం అండి. మనకి అష్టలక్ష్మిలో ఉపాసన చేసిన వాటికి మా గురువులు ఇవన్నీ నేర్పుతారు, ఎలా ఉంటుంది, ఎలా చేయకూడదు అని చెప్పేసి. అలానే వీళ్ళకి ధనం ఉంటుంది కాబట్టి ఐశ్వర్యవంతంగా ఉంది. మీరు చూసారు కదండి, ప్రతి నక్షత్రంగా ఐశ్వర్యవంతంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. కాబట్టి ఈ చిన్న పరిహారం చేయాలంటే ఎలా మనీని స్పెండ్ చేయాలి, మళ్ళీ ఇప్పటిదాకా లేదు కాబట్టి వచ్చేసింది కాబట్టి అడబడా పని చేయకుండా అందరికీ కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఆలోచించుకొని ఫైనాన్షియల్ కంట్రోలింగ్గా చేసుకోండి. తర్వాత శ్రవణ అసలు ఇవ్వకూడదు డెట్స్ అని కాదు, థాట్ఫుల్ గా ఇవ్వమంటున్నారు. థాట్ఫుల్ గా ఇవ్వండి. కొంత నిల్వ మీ దగ్గర నిలుపుకోండి. ధనలక్ష్మి అంటే స్థిరలక్ష్మి అంటారు కదా, లక్ష్మీదేవి వస్తూ పోతూ ఉంటుంది. స్థిరలక్ష్మి ఎప్పుడు అవుతుందంటే మన ఇంట్లో కదలకుండా ఉన్నప్పుడు. అలా కదలకుండా అది హ్యాబిట్ ఫస్ట్ మనకు ఉండాలి, మనమే పంపించేస్తుంటే ఎలా. అందుకని చెప్పేసి ముందు కొన్ని రోజులు మా ఇంట్లో ఉండమ్మా అని చెప్పేసి మన లైఫ్ స్టైల్ కూడా చక్కగా ఉంటే అప్పటి నుంచి ధనం అలవాటు పడిపోతుంది, రావడానికి వీళ్ళ ఇంట్లో వచ్చి ఉంటుంది. కొంతమంది అంతే కదండి, ధనం వస్తే ఇప్పుడు కుప్పలుగా ఉంటూనే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అలా అలవాటు చేసుకున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు పెట్టుకున్నారు. కొంతమంది ఇలా రాగానే అలా కట్ చేసేస్తున్నారు. డబ్బులు వచ్చే పడిన అకౌంట్లో అంటే ఖర్చు పెట్టేస్తాం, ఒక గంట కూడా ఉంచుకోకుండా. అందుకని లక్ష్మీదేవి కూడా అలా వీళ్ళు ఇంటికి వెళ్ళి ఒక చూపు చూసి వెంటనే వచ్చేద్దాం. కరెక్ట్, మీరు చెప్పిన విధానం థాట్ఫుల్ గా ఉందండి, నిజమే, దట్స్ రియలీ ట్రూ. మనం అలా చేయాలి కూడా. శ్రావణ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కూడా ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం చక్కగా ఉంది, సంపదలు ఉన్నాయి, సౌఖ్యంగా అంతా బాగుందండి. అయితే ధనం హీనత చూపిస్తుంది. చూడండి, ధనం వస్తున్నట్టు చూపిస్తుంది, ధనహీనత కూడా చూపిస్తుంది. అంటే ఈ రాశి వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఇమ్మీడియట్లీ డబ్బు రాగానే బీరోలో పెట్టి లాకేసుకోండి, నెక్స్ట్ మంత్ ఖర్చు పెట్టుకోండి. తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కూడాను ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం చూపిస్తుంది, సౌఖ్యము సంపదలు అన్నీ చూపిస్తుంది అండి. ఫస్ట్ వీక్లో ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మృత్యు భయం, ఇది ఒక్కటి కొంచెం నెగిటివ్ ఉందండి. కొంచెం జాగ్రత్తగా మనకి శివాలయానికి వెళ్ళిపోయేసి చక్కగా ఒక అభిషేకం చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మృత్యు భయం అనేది కాబట్టి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి. అంతేకాకుండా మృత్యుంజయ మంత్రాన్ని చదువుతూ ఉండాలి. ఇంకా కొంచెం హెల్త్ కాంప్లికేషన్ సీరియస్గా ఉంటే కనుక అమృత మృత్యుంజయ పాశుపత హోమం కనుక చేయించుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది. సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఎందుకంటే నావి కూడా మకర రాశి కాబట్టి ధనం వస్తుంది, ధనహీనత చూపిస్తుంది, రెండు చూపిస్తుంది. ఐశ్వర్యం చూపిస్తుంది, ధనలాభం చూపిస్తుంది, ధన ప్రవాహం చూపిస్తుంది, లక్ష్మి చూపిస్తుంది, మళ్ళీ అగైన్ ధనహీనత కూడా చూపిస్తుంది. సో మన చేతిలో ఉంటుంది, మీరు ఎలా యూజ్ చేస్తారు అన్నదాన్ని. సో మనకి ధనిష్టానం శ్రవణ నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. వీళ్ళు కొంచెం హెల్త్ విషయంలోనూ మైండ్లో కొంచెం క్లారిటీగా ఉండేసి వీళ్ళు శ్రవణ నక్షత్రం వాళ్ళు పర్టికులర్గా దుర్గాదేవిని కనుక ప్రార్థన చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. బట్ అదర్వైజ్ ఓవరాల్గా చూసుకుంటే అంతా బాగుంది. ఓకే, సో వీళ్ళకి ఏమైనా రెమెడీస్ అవసరం అంటారా, ఏం సూచిస్తారు? వీళ్ళకి ఐశ్వర్యం చాలా బాగుందండి, వచ్చిన ధనం వీళ్ళ దగ్గర ఉండటం ఇప్పుడు ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి వీళ్ళు మహాలక్ష్మి అమ్మవారిని కనుక గుళ్ళు దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే లక్ష్మీదేవి కృప మనకు ఉండాలంటే నారాయణుని మనం దర్శనం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నారాయణుడు ఎక్కడ ఉంటారో నారాయణ పాదాల దగ్గర లక్ష్మి ఉంటుంది. అందుకని చెప్పేసి నరుడే నారాయణుడు కాబట్టి అండి మనకి మంచి ఉద్దేశంతో వేరే వాళ్ళకి హెల్ప్ చేసి అపాత్ర దానం చేయకుండా చక్కగా పెద్దవాళ్ళని గౌరవించుకుంటే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి
మనకి నేనేం చెప్తానంటే పెంజర్లా అనే ఒక ప్లేస్ ఉందండి మనకి హైదరాబాద్ ఒక 30 కిలోమీటర్స్ దూరంలో. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ నేషనల్ హైవే బెంగళూరు రోడ్లో ఉంటుందన్నమాట. అక్కడ అనంత పద్మనాభ స్వామి మహాలక్ష్మి సమేతంగా ఉంటారండి. అక్కడ కనుక దర్శనం చేసుకొని కొంచెం మెడిటేషన్ చేసుకొని అక్కడ ప్రదర్శనలు కనుక చేయగలిగితే మకర రాశి వాళ్ళకి చాలా చాలా కలిసి వస్తుంది. సో డెఫినెట్ గా అలా చేయాలని చేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు. థ్యాంక్ యూ అండి కీర్తి గారు.